గ్రహణము సమయములో గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకు ఈ గ్రహణ సమయము గండకాలము అంటారు. దీన్ని ఏంటంటే గర్భవేద కాలము అంటారు. ఈ గ్రహణము జరుగుతున్నప్పుడు ఏంటంటే తప్పకుండా గర్భపిండం మీద ఆ వేద అనేది కలుగుతుంది. ఎందుకోసమంటే గ్రహాల యొక్క ప్రభావం చేతనే శిశువు క్రమేణా పెరగడం అనేది జరుగుతుంది. ఆ క్రమేణా పెరిగేటువంటి సందర్భములో ఎక్కడైతే గనక సూర్య చంద్రుల నుంచి రావాల్సినటువంటి కిరణ సమీకరణం ఏదైతే సమయానికి ఏదైతే రాకుండా అడ్డుపడుతుందో ఇది అకాలం. ఎందుకోసమంటే సూర్యుడు ఉదయించడము అస్తమించడము, చంద్రుడు ఉదయించడము అస్తమించడము, తర్వాత పౌర్ణమి అమావాస్యలు రావడం అనేది సహజం. కానీ పౌర్ణమి రోజు గ్రహణం రావడం అనేది అసహజం. కాబట్టి ఈ అసహజమైన సమయం ఒక 3.5 గంటల పాటు జరుగుతుంది. కాబట్టి పిండమునకు రావలసినటువంటి కిరణ తేజములు అందవు. అందుకే ఇది పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఈ పద్ధతి చెప్తా ఉన్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ పద్ధతి పాటించండి. ఎవరైతే గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు 3వ తారీఖు మార్చి 3వ తారీఖు 2026 రోజున ఉదయం నుంచి మొదలు ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోండి. పాల పదార్థాలు, పాలు తాగకూడదు, పెరుగన్నం తినకూడదు, ఇవి ముట్టకూడదు. మధ్యాహ్నం 1-2 మాక్సిమం 2 గంటల లోపల భోజనాలు కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో కిటికీలు గాని అన్నిటిని కూడా చక్కగా ఆచ్ఛాదనం చేసుకోవాలి. కర్టన్స్ వేసుకొని ఎక్కడి నుంచి వెలుగు రాకుండా చూసుకొని ఒక గదిలో చక్కగా పడుకోవాలి. ఆ గదిలో ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి. దాని పక్కనే ఒక బిందెలో గాని ఒక కలశంలో కానీ నీళ్లు తీసుకొని అందులోపల ఒక తులసి దళం తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఏవైతే నీళ్లు తాగుదాం అనుకుంటారో ఆ నీళ్లలో తులసి దళం వేసుకొని నీళ్లు తాగండి.